కాంగ్రెస్ నేత నీలం మధుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ముందు నుంచి సీఎం రేవంత్ రెడ్డి నీలం మధు ముదిరాజ్ పై ప్రత్యేక నజర్ పెట్టారు. బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ టైంలోనే రేవంత్ రెడ్డి ముదిరాజ్లకు మంత్రి పదవిపై ఆఫర్ ఇచ్చారు. అయితే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి నీలం మధుకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీఎస్పీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధు ఆ తర్వాత కాంగ్రెస్ లో పోటీ చేసి ఎంపీగా పోటీ చేశారు. అయినా ఎంపీగా కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. రైట్, అయినప్పటికీ కూడా నీలం మధుకి ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. అయితే ఇప్పుడు మంత్రి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లాకు సంబంధించిన నీలం మధు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నీలం మధు పేరు తాజాగా తెరపైకి వచ్చింది. నీలం మధు ప్రస్తుతం ఉన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు. 39,000 రైతులకు మెజార్టీతో ఓడిపోయాడు. చివరి నిమిషంలో ఎంపీగా టికెట్ ఇచ్చిన మంచి అంటే తన పట్టును సాధించి రాజకీయంగా తనను ఉనికి చాటుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నీలం మధుకు రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించే ఉన్నట్టుండి నీలం మధుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ వెళ్ళాడని సమాచారం అందుతోంది. అయితే నీలం మధుకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వస్తుంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇప్పుడు కేబినెట్ లో అవకాశం లేదు, ఇప్పుడు అవకాశం ఇవ్వబోతున్నాము, నెక్స్ట్ ఎన్నికల తర్వాత ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గ అవకాశం ఇస్తామని పలు ప్రచార సభలు చెప్తూ వచ్చారు. ఇక్కడ 10 జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాల నుంచి కావచ్చు, మెదక్ జిల్లాలో పలు జిల్లాలు చెప్తూ వచ్చారు. ఇదే సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గం కావడం నీలం మధుకు కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే నీలం మధు కూడా ప్రస్తుతం ముదిరాజ్ సామాజిక వర్గం అంటే తెలంగాణలో మెజార్టీ బీసీలో అత్యధికంగా ఉన్న సామాజిక వర్గము, పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ కలిగిన సామాజిక వర్గము. అలాగే నీలం మధుకు వచ్చేసి మాట ప్రత్యేకంగా ప్రస్తుతం ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీలో ఇప్పుడున్న ఎంపీ ఈటల రాజేందర్ తర్వాత అత్యధికంగా యూత్ లో ఫాలోయింగ్ కూడా నేతగా మంచి గుర్తింపు ఉంది. అదే విధంగా నీలం మధు ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అనుగుణంగా ఉంటూ వస్తున్నాడు. చివరి నిమిషంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ లో చేరిన టికెట్ ఆశించి భంగపడ్డాడు. సరే, తను బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇదే క్రమంలో నెక్స్ట్ నీలం మధుకు మరో అవకాశంగా ఎంపీగా ఇచ్చారు. ఎంపీలో చివరి నిమిషంలో కూడా నాంచివేత దూరంలో కూడా చివరి నిమిషంలో టికెట్ వచ్చింది. అయినా కూడా నీలం మధు గట్టిగా పోటీ ఇచ్చాడు. బీఆర్ఎస్ నుంచి ఉన్న గట్టి క్యాండిడేట్ అయిన వెంకటరామరెడ్డితో పాటుగా రఘునందన్, బీజేపీ రఘునందన్ రావుతో సమావుజ్జిగా పోరాడి సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. అయితే ఇదే క్రమంలో నీలం మధును పార్టీ సేవలు వినియోగించుకోవాలనే నేపథ్యంలో రేవంత్ రెడ్డి నీలం మధుకు అవకాశం ఇవ్వబోతున్నట్టుగా సమాచారం జరుగుతోంది. అయితే మొత్తంగా ఈ రాష్ట్ర మంత్రివర్గం త్వరలో చేపట్టబోతున్న నేపథ్యంలో నీలం మధుకు ఇప్పుడు ముదిరాజ్ సామాజిక వర్గం కావడం, ముదిరాజ్ సామాజిక వర్గంలో మంత్రివర్గానికి అవకాశం కల్పించాలని సందర్భంలో ముదిరాజ్ పేరు నీలం ముదిరాజ్ పేరు పైకొచ్చింది. అయితే పార్లమెంట్ మొత్తం మనకి నీలం మధుకు కలిసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు ఇప్పుడు ఉన్న దాంట్లో యూత్ లో అంటే ఇప్పుడు మొత్తం మంత్రివర్గం నెక్స్ట్ చేపట్టబోయే మంత్రివర్గ విషయంలో నెక్స్ట్ అవకాశం కల్పించాలని యూత్ ఉండాలని ఒక రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇతనితో పాటు అయితే ఇప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాజు ఒక్కడే ఉన్నారు. మరొకరికి అవకాశం ఉండబోతున్నా అంటున్నా. ఆ అవకాశం ఉన్న వారిలో నీలం మధు, ఎట్ ద సేమ్ టైం మరో యువనేత రోహిత్, మైనంపల్లి రోహిత్ పేరు కూడా వినపడుతోంది. ఈ క్రమంలో ముదిరాజు సామాజిక వర్గం చెందిన నీలం మధుకు మాత్రం కొద్దిగా మంచి గుర్తింపు ఉండి యూత్ లో ఫాలోయింగ్ నేత కాబట్టి ఇతను మంత్రివర్గంలో ఇస్తే రేపటి రోజున భవిష్యత్తులో ముదిరాజు సామాజిక వర్గం అంతా కూడా రాజకీయంగా కాంగ్రెస్ అండగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన అదే విధంగా ఉంది.
కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఈ 3 రాష్ట్రాలు కలిపి సుమారు 1.5 మంది ముద్రా సామాజిక వర్గం ఉంది. సో ఇక్కడ ఒకసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం ద్వారా వీళ్ళందరినీ కూడా తమ ఓటు బ్యాంక్ మర్చుకునే అవకాశం ఉంటుంది. రాజకీయంగా వీళ్ళకు అవకాశం పెద్ద ఎత్తున ఇచ్చిన గతంలో వీళ్ళకు రాజకీయాల్లో సరైన అవకాశం రాలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం ముద్రా సామాజిక వర్గం పెద్దపీట వేయబోతుంది అని ఒక మెసేజ్ పాస్ చేసే భాగంగానే నీలం మధుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.